మనం ఇప్పుడు గుంటూరు నగరంలో అరండల్పేటలో ఉన్నాము. ఇది ఈ యొక్క ప్రదేశం రైల్వే స్టేషన్కి అతి సమీపంలో ఉన్నదన్నమాట. ఈ యొక్క ప్రదేశంలో ఈ యొక్క చేతి వృత్తి కళాకారుడు సుబ్రహ్మణ్యం అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ద్వారా ఇవన్నీ కూడా తయారు చేయబడుతున్నాయి. ఇవి ఎంతో కళాకృతులు చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. వీటికి వాడేది ఎక్కువగా వెదురుతో చేసినటువంటి ఈ యొక్క కళాకృతులన్నీ కూడా చూడముచ్చటగా ఉన్నాయి, ఎంతో అద్భుతంగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ చిన్నప్పుడు ఒకప్పుడు ఇవన్నీ ఇళ్లల్లో అలంకారంగా పెట్టుకునేవాళ్ళు, ఇవి ఎక్కడి నుంచో తీసుకొచ్చేవాళ్ళు అన్నమాట. ఇవాళ మనకి మన గుంటూరు నగరంలోనే అతి సమీపంలో ఈ యొక్క కళాకృతులను లభిస్తున్నాయి. ఈ యొక్క కళాకృతుల గురించి ఇప్పుడు మన సుబ్రహ్మణ్యం గారిని ఒకసారి పలకరిద్దాం. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం అండి. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ కళాకృతులు? 35 సంవత్సరాలు. 30 సంవత్సరాలు చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని చేసింటారు? సుమారు వేలు లెక్కలు చేసింటారు. ఇంకా ఎలా వచ్చింది మీకు ఇది? చూసి నేర్చుకున్నారు. ఎక్కడ నేర్చుకున్నారు? హైదరాబాద్ నేర్చుకున్నారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడే ఉంటున్నారు, అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. అవి కొనుక్కెళ్తారా? జనాలు ఎవరన్నా కొనుక్కెళ్తారా? ఎప్పుడో ఒకటి పోతా అంతే. అంటే ఇంకా వీటికి జనాల ఆదరణ రాలేదు. ప్లాస్టిక్ వస్తువులు అయితే బాగా కొంటున్నారు. ఇంత చేతి వృత్తి కళాకారుల్ని ఆదరించడానికి ఇంకా జనాలకి ఇంకా ఆలోచన రావట్లేదు. ఎంతో అద్భుతంగా ఉన్నాయి నిజంగా. చూస్తుంటేనే చూడముచ్చటగా ఉన్నాయన్నమాట. ఇది ఒక చిన్న ఓడ, ఒక చిన్న ఓడ అనమాట. ఇది ఒక పెద్ద ఓడ. ఇది ఒక నెమలి ఆకారంలో ఉన్నటువంటి ఒక పడవ అనమాట. ఇది కూడా అలాగే ఇది ఒక మోడల్. ఇది ఇక్కడ ఎన్నో రకాల ఎద్దుల బండి, గుర్ర బండి, రథం మన పూర్వీకులు రాజులు వాడేవారే అటువంటి అద్భుతమైన రథం అనమాట. ఇది ఎంతో చాలా చూడముచ్చటగా ఉందన్నమాట. ఇవి చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత అద్భుతంగా ఉందన్నమాట. ఇది ఈఫిల్ టవర్ నమూనా అన్నమాట. ఇది కూడా అంతే, ఇది చాలా పెద్దది అన్నమాట. మనం ఇంకా ఇప్పటికీ ప్లాస్టిక్ యొక్క ప్రపంచంలో మగ్గిపోతున్నాం. ఈ యొక్క ప్లాస్టిక్ బొమ్మల్ని, ప్లాస్టిక్ వస్తువుల్ని పక్కన పెట్టి ఇటువంటి కళాకృతుల్ని కొనుగోలు చేసి ఇటువంటి కళాకారుల్ని ఆదుకుని ఇటువంటి కళాకారులకు చేయూతనివ్వాల్సిందిగా ఈ యొక్క వీడియో ద్వారా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే రాట్నం చెరఖ అనమాట, చాలా అద్భుతంగా ఉంది. చాలా చిన్న చెరఖ అనమాట. సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? 64 సంవత్సరాలు. అంటే మీరు 30 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, చాలా కాలంగా చేస్తున్నారు. ఇది ఎవరికైనా నేర్పిస్తున్నారు? ఇప్పుడు ఎవరికైనా నేర్పిస్తారు.